పటాన్చెరు మీద డెఫినెట్గా హోమ్ బయర్స్ దృష్టి, ఇన్వెస్టర్స్ దృష్టి అటువైపు ఉంది. ఓకే సార్. ఓకే, ఇదే కాకుండా ఇటువైపు ఒక పక్కన హైవే, మరి ఇది ఇప్పటికే రేట్లు పెరిగాయంటారు ముంబై సార్? హైవే, ఓకే. ఇటు పక్కన షోలాపూర్కి వెళ్ళే హైవే, ఓకే. అది కూడా పటాన్చెరు దగ్గర జంక్షన్ ఉంది. ఓకే ఇప్పుడు ఇక రేట్ల విషయంలోకి వస్తే, రేట్లు ఇప్పుడు మనం స్తబ్దతతో తెలంగాణలో అంత యాక్టివిటీ లేదు, అవును. స్తబ్దతతో కూడి ఉందని చెప్పి మనం అనుకుంటున్నాం. అవును సార్. అదే విధంగా అక్కడ లొకేషన్ బట్టి 15-16 వేల నుంచి ఓకే సార్. 40-50 వేల దాకా. మరి ఈ హైవే మనకు అక్కర్లేదు కదా, అవును కమర్షియల్ సార్. అక్కర్లేదు కదా. అవును సార్. మనం మాట్లాడుకునేది కామన్, అంటే హౌసింగ్ గురించి, కామన్ మ్యాన్ గురించి. కాబట్టి మనకి 15-20 వేల లోపల దొరుకుతున్నాయి. ఓకే సార్. సో అలాంటివి తీసుకుంటే 15 లోపల, 20 లోపల విత్ ఆల్ అప్రూవల్స్. మనం ఎప్పుడు చెప్పినా కూడా హెచ్ఎండిఏ అప్రూవల్, ఇంకోటి డిటి డిటిసిపి కరెక్ట్ సార్. కంపల్సరీ ఉండాలి. అవును సార్. బ్యాంకులోను వీలైనంత అవసరం ఉన్నా లేకపోతే కాస్త కూస్తో తీసుకుని ఓకే సార్. ఇలాంటి ప్లాట్ కొనుక్కుంటే మనకి అది కనీసంలో అంటే ఎంత లేదన్నా సరే 3 ఇయర్స్లో అది డబల్ అవుతుంది. ఓకే సార్. మన టార్గెట్ ఎప్పుడు కూడా 3 ఇయర్స్లో డబల్ అవటం. మన టార్గెట్ ఎప్పుడు కూడా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ పడ్డాయి, తగ్గాయి సార్. అవును. తగ్గాయి కదా. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినాయి కాబట్టి దానికంటే మనం డబల్ సంపాదించాలి. అక్కడ ఓకే సార్. బ్యాంకులో 6.5 వస్తే మనకి ఇక్కడ 13% రావాలి రిటర్న్. ఓకే సార్. అది మనం అంటే మనం వ్యూవర్స్ అందరికీ కూడా మనం చెప్పేది ఏంటంటే కనీసంలో కనీసం దానికంటే డబల్ రావాలి సంపాదించగలరు. ఓకే సార్. అర్థమైందా? సో ఆ విధంగా చూసుకుంటే మనకి పటాన్చెరు కరెక్ట్ ప్లేస్, కరెక్ట్ డెస్టినేషన్.